నేను ప్రస్తుతానికి అయితే బిగినింగ్ చేసేవాడిని. ఇప్పుడు మానేయండి. ఇప్పుడు రాజకీయంలో తిరుగుతున్నాను పుల్లుగాని. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గ్యాలంటరీ ఇక్కడ అవుతారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని కొంతమంది సీనియర్ నాయకులు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టాలని ఓడిందారని ఎంతోమంది ట్రై చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ కూడా పీకలేరు ఎవడైనా సరే. జై జనసేన, జై జనసేన. ఓటుకు 100 కాదు 1,00,000 ఇచ్చినా గెలరు. ఎందుకంటే అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంతే. అది ఆ పెస్టిసైడ్ వచ్చింది, అది నమ్మకం. మనీ ఇదే ప్రభుత్వం ఇదే కొనసాగింది అనుకోండి. ఇప్పుడు జరిగే ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం అంటారు, అడుక్కున్న రాష్ట్రం అంటారనమాట. ఇక్కడ ఎవడో ఉండడమాట అండి, ఎక్కడో దుక్కుని పోయి అడుక్కోవాల్సి పరిస్థితి. జగన్ గారు 124 బట్టలు నొక్కారు, మీరు 2 బట్టలు నొక్కలేరా అంటారు. 124 నొక్కాడు. ఎలా నొక్కాడు? మన రాష్ట్రాన్ని ఇంచుమించు 3 వంతులు అమ్మేశారు. జనాలు తెలట్లేదు. సంక్షేమ పథకాలు ఎక్కడ పథకాలు అవి ఎక్కడక్కడ అమ్మేశాడు. ఒక రోడ్ లేదు, ఒక 3 రాజధానులు లేదు, 4 రాజధానులు అన్నాడు. ఆడ 3 పిల్లలు 4 పిల్లలు చెప్పు. ఇక్కడ డెవలప్మెంట్ లేని దానికి ఎందుకండి మధ్యలోని పథకాలు అయినా? దానికి పద్ధతి ఉండాలి. పోలవరం అమ్మో పక్కపోయింది. రాజధాని ఎక్కడికి పోయినా తెలదు. ఒక వాదా లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్ లేదు, ఒక దెమ్మ లేదు. ఇంకా 151 సీట్లు మనీ వచ్చేస్తే పని రాజధాని అమ్మేసుకున్నారనా? దట్ ఈస్ పాయింట్. నో ఎనీబడి, ఐఎమ్ డోంట్ వరీ. మద్యపాన నిషేధం ఏమైందండి? జగన్ గారు పాదయాత్రలో మా జగన్ బాబు ఇప్పుడు దొంగ జగన్ బాబు ఈ మందుని నిషేధం చేస్తాను దపాలుగా అన్నాడు. అది అలా పెట్టండి. ఈ మందు రేటు నాకు 30 సంవత్సరాల నుంచి అలవాటు మందు. ఇది ఒకప్పుడు 10 రూపాయలు ఉండేది. చంద్రబాబు హయాంలో 100 రూపాయలు ఉండేది. ఇవాళ ఇది 230 రూపాయలు తీసుకుని ఈ డబ్బంతా, ఈ మందు డబ్బంతా దోషేస్తున్నాడు. అలాగ వదిలేండి. దపాల తీస్తాను మందు. ఇవాళ కొంపకి ఈదికి సంతల్లో కూడా మందు అమ్మించేస్తున్నాడు మహానుభావుడు జగన్ బాబు గారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేస్తున్నారు ఈ ఎదో మంది దాగి అని. నేను మానేచ్చు కదని మీరు అనుకుంటారు. ఐఎమ్ డోంట్ వరీ మాంటాను సరిపోం. ఇది ఎప్పటి నుంచి అలవాటు ప్రతి ఓడికి. అదన్నమాట అండి. మహా అబద్ధాలు, మహా దొంగ. మందు తీస్తానని మందు సంతల్లో అమ్మించేస్తున్నాడు. మందు రేట్లు ఏం తగ్గించలేదు. మనీ 30 రూపాయలు పెంచాడు. దీనికి 200 ఉన్నది మహానుబాబు. అది రేపొద్దున ఎలక్షన్ వస్తుందా రేపు నుంచి ఇంకా ఏళ్ళు పారేస్తే మాట. ఇంకా రౌడీజు గీవిడీజు ఎలక్షన్ లో నది.